ఎందుకంటే వీటిలో ఉన్న కామన్ ప్రత్యేకత ఏంది అంటే 1992లో 3 సిస్టర్ ట్రైన్స్ లో 2 సిస్టర్స్ అయితే వెళ్ళిపోయాయి. ఇంకా మన సిస్టర్ ఆగుంది. సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. సో బై బై విజయవాడ జంక్షన్. ఇందాక మదిరా అయితే దాటింది. మదిరా దాటినప్పటి నుంచి ఇంతే వెళ్తుంది స్లోగా. సికింద్రాబాద్ టు విశాఖపట్నం అన్అఫీషియల్ డైమండ్ క్రాసింగ్ ఇది వచ్చేసి మన తెలంగాణకి. ఏందో ఈ రోజు అసలు చండాలంగా, అసలు నేను ప్రీవియస్ షెడ్యూల్ కూడా అయితే చూశాను కదా. సో అది చుక్కలు చూపించిన శాతవాహన ఎక్స్ప్రెస్ వీడియో. ఒక 32 సంవత్సరాల క్రితము ముగ్గురు అక్క చెల్లెళ్ళు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యారు. వీళ్ళ పని ఏంది అంటే పొద్దున్నే విజయవాడ నుంచి చుట్టుపక్కల ఉన్న టాప్ సిటీస్ కి కొన్ని వేల మంది ప్రజల్ని తీసుకెళ్లడం, మళ్ళీ సాయంత్రానికి వాళ్ళని తిరిగి తీసుకురావడం. ఎవరి గురించి మాట్లాడుతున్నా, ఎవరి ముగ్గురు అక్క చెల్లెళ్ళు అని అయితే అనుకుంటున్నారా? అవి మరేదో కాదు, పినాకిని, రత్నాచల్, శాతవాహన ఎక్స్ప్రెస్. ఈ 3 ట్రైన్స్ ని 3 సిస్టర్ ట్రైన్స్ అని అయితే అంటారు. ఎందుకంటే వీటిలో ఉన్న కామన్ ప్రత్యేకత ఏంది అంటే ఈ ట్రైన్స్ అరౌండ్ మార్నింగ్ 6 to 6:30 మధ్యలో విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి పినాకిని వచ్చేసి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కి, రత్నాచల్ వచ్చేసి విశాఖపట్నం కి అండ్ శాతవాహన వచ్చేసి హైదరాబాద్ కి అయితే వెళ్తాయి. మళ్ళీ సాయంత్రము 7:30 to 9 మధ్యలో ఈ 3 ట్రైన్స్ తిరిగి విజయవాడకి అయితే వచ్చేస్తాయి. సో ఒకే రోజులో విజయవాడ నుంచి వెళ్ళి మళ్ళీ విజయవాడకి అయితే వచ్చేస్తాయి. ఈ 3 ట్రైన్స్ కి ఉన్న కామన్ థింగ్ ఇదేనమాట. అండ్ వీటిని స్టార్ట్ చేసిన టైమింగ్ కూడా ఆల్మోస్ట్ 3 ట్రైన్స్ దగ్గరగానే ఒకటే టైమింగ్ అయితే స్టార్ట్ చేశారు. 1992లో అంటే దాదాపు 32 సంవత్సరాల క్రితం నుంచి ఈ ట్రైన్స్ విజయవాడ నుంచి వేరియస్ సిటీస్ కి అయితే సర్వీసెస్ ని ఇస్తున్నాయి. సో ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో పినాకిని ఎక్స్ప్రెస్ వీడియో చేసాము. అండ్ ఇప్పుడు సెకండ్ ట్రైన్ అయిన శాతవాహన ఎక్స్ప్రెస్ వీడియోని అయితే చేయబోతున్నాం. నేను ఇక్కడ నుంచి విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు అయితే ఈ శాతవాహన ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేస్తున్నా. రైట్ నో నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైమ్ లో విజయవాడ రైల్వే స్టేషన్ మటుకు చాలా బాగుంది అనమాట చూడడానికి అయితే. ఇదిగోండి ఇక్కడైతే వేసారు చూడొచ్చు. విజయవాడ టు చెన్నై పినాకిని 6:10కి ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద నుంచి. అండ్ విజయవాడ విశాఖపట్నం రత్నాచల్ వచ్చేసి 6:15కి ఉంటుంది. అండ్ విజయవాడ సికింద్రాబాద్ శాతవాహన వచ్చేసి 6:25కి ఉంటుంది. ఒక్కొక్క దాని మధ్య దాదాపు 5 నుంచి 10 నిమిషాల తేడాతో 3 ట్రైన్లు విజయవాడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఎర్లీ మార్నింగ్ స్టేషన్ లోపల చూడొచ్చు. పర్లే చాలా సీట్లు ఖాళీ ఉన్నాయి, కూర్చోవచ్చు. అండ్ చాలా మంది కింద పడుకొని కూడా నిద్ర అయితే పోతున్నారు. అండ్ ఇటు పక్క కూడా కొంచెం వెయిటింగ్ చేయడానికి సీట్స్ అవి అయితే ఉన్నాయి. అండ్ బుకింగ్ కౌంటర్లు అన్ని ప్రెసెంట్ అయితే క్లోజ్ లో ఉన్నాయి. సో మన ట్రైన్ వచ్చేసి 6th ప్లాట్ఫామ్ మీదకి అయితే అనౌన్స్ చేశారు శాతవాహన ఎక్స్ప్రెస్. పదండి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్ళిపోదాము. విజయవాడ రైల్వే స్టేషన్ ప్యాటర్న్ ఎట్టుంటుందంటే మాక్సిమం 1 to 3 ప్లాట్ఫామ్స్ మీద ట్రైన్స్ వచ్చేసి టువర్డ్స్ తెనాలి, ఒంగోలు, చెన్నై వెళ్ళే ఉంటాయి. అండ్ 4, 5, 6 కొన్నిసార్లు 7 కూడా టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళే ట్రైన్స్ అయితే ఉంటాయి. అండ్ 7, 8, 9, 10 వచ్చేసి టువర్డ్స్ కాజీపేట వైపు, వరంగల్ వైపు వెళ్ళే ట్రైన్స్ అయితే లేదా న్యూ గుంటూరు వైపు వెళ్ళే ట్రైన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇదిగోండి మన ట్రైన్ శాతవాహన ఎక్స్ప్రెస్ విజయవాడ టు సికింద్రాబాద్. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12713 సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు అండ్ సికింద్రాబాద్ నుంచి వచ్చేటప్పుడు 12714 అనమాట. ఇప్పుడే ప్లాట్ఫామ్ మీదకి అయితే తీసుకొచ్చేసారు. కొంచెం ఎర్లీగా వస్తే మనకి ఇక్కడ జనరల్ లో కూడా ఈ ట్రైన్ లో సీట్లు అయితే దొరుకుతాయి. లేదా విజయవాడలోనే జనరల్ సీట్స్ మొత్తం ఫుల్ అయిపోయేటట్టున్నాయి. కొంచెం ఎక్కువ మందే ఉన్నారనమాట జనాలు అయితే. అండ్ మనం ట్రావెల్ చేస్తుంది ఏసీ చైర్ కార్ లో ఈ ట్రైన్ లో. సో ఏసీ చైర్ కార్ కోచ్ వచ్చేసి ముందలైతే చూపిస్తుంది. నడుచుకుంటూ వెళ్దాం పదండి. సో ట్రైన్ లోపలికి అయితే వచ్చాం. ఆల్రెడీ నా లగేజ్ అయితే పెట్టాను అనమాట. లోపల సీట్స్ అయితే మటుకు చాలా క్లాస్ లుక్ అయితే ఉన్నాయి, ఉన్నంతలో చాలా బెటర్. అండ్ మన పక్కనే చూసుకున్నట్టయితే విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళి రత్నాచల్ అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ పినాకిని స్టార్ట్ అయిపోయింది. 6:10కే 6:15కి రత్నాచల్ ఎక్స్ప్రెస్ బయలుదేరింది. అంటే ఇంకొక 10 నిమిషాల్లో మన ట్రైన్ కూడా శాతవాహన అయితే మొదలైపోద్ది. 3 సిస్టర్ ట్రైన్స్ లో 2 సిస్టర్స్ అయితే వెళ్ళిపోయాయి. ఇంకా మన సిస్టర్ ఆగుంది. సో ఈ ట్రైన్ యొక్క కోచెస్ గురించి చూసుకున్నట్టయితే మొత్తము 12 జనరల్ కోచెస్ అయితే ఉంటాయి. లిటరలీ నెక్స్ట్ లెవెల్ 12 జనరల్ కోచెస్ అంటే. అండ్ 6 సెకండ్ సీటింగ్ కోచెస్ అయితే ఉంటాయి. 2 ఏసీ కోచెస్ ఉంటాయి ఈ ట్రైన్కి వచ్చేసి. అండ్ మనం ట్రావెల్ చేసిన ఏసీ చైర్ కార్ కోచ్ టికెట్ వచ్చేసి విజయవాడ నుంచి సికింద్రాబాద్కి 540 రూపాయలు అయితే పడింది అనమాట. అదే మీరు సెకండ్ సీటింగ్ లో ట్రావెల్ చేయాలంటే దాదాపు 155 రూపాయలు అయితే ఉంటుంది టికెట్. జనరల్ కూడా దాదాపు ఒక 20-30 రూపాయలు అటు ఇటుకు ఉంటుంది అంతేను. సో విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్లీ 6:25కి మన ట్రైన్ అయితే తీసేసారు. మొత్తం ఈ ట్రైన్ లో మనం వచ్చేసి విజయవాడ నుంచి సికింద్రాబాద్ మధ్యలో 349 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. జర్నీ టైం వచ్చేసి 5 hours 50 minutes. ట్రైన్ అయితే బయలుదేరింది. ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీదకి 17643 సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. ఇది చెంగల్పట్టుకు అయితే వెళ్తుంది అనమాట. కాకినాడ పోర్ట్ నుంచి వస్తుంది. ఇది ఎప్పుడో రాత్రి 2:20 రావాల్సింది మార్నింగ్ 6:30కి వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ 4 hours డిలేతో నడుస్తుంది ఈ ట్రైన్ అయితే. దారుణం అబ్బాయి ట్రైన్ లో ట్రావెల్ చేసే వాళ్ళకి. సో బై బై విజయవాడ జంక్షన్.
అండ్ మన పక్కన ఒక ట్రైన్ అయితే వెళ్తుంది కదా, అది ఏదో కాదు, తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళే స్పెషల్ ట్రైన్ అనమాట. సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాత అది నెంబర్ని మార్చేసుకొని సికింద్రాబాద్ నుంచి మళ్ళీ హజరత్ నిజాముద్దీన్కి అయితే వెళ్ళుద్ది. బట్ ఇంత లాంగ్ జర్నీ ఐసెఫ్ కోచెస్తో అంటే అయ్యే పని అయితే కాదు, అది అంత కంఫర్ట్ ఉండదు. ఇది ఒక స్పెషల్ ట్రైన్ కింద అయితే తిప్పుతున్నారు ప్రెసెంట్. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు ఒక నెంబర్ తో వయా విజయవాడ, అండ్ సికింద్రాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ కి ఇంకో నెంబర్ తో. ఈ రెండు ట్రైన్స్ ఒకే రూట్ లో వెళ్లాల్సిన ట్రైన్స్, కానీ రెండింటిని ఎట్ ద సేమ్ టైం తీసారనమాట. నాకు అదే అర్థం కావట్లేదు, ఇప్పుడు ఎట్లా తీసుకెళ్తాడు. మేబీ రెండు ప్యారల్ రన్ అవుతాయేమో, అయినా ఎంత దూరం అవుతాయి అనేది అయితే చూడాలి. ఎందుకంటే ముందరికి వెళ్ళిన తర్వాత ఓన్లీ 2 ట్రాక్సే ఉంటాయి, ఇక్కడైతే మల్టిపుల్ ట్రాక్స్ ఉన్నాయి. కానీ ఇదిగోండి మన ట్రైన్ని స్లో చేసేసి దాన్ని అటుపక్క నుంచి అయితే పంపించేస్తున్నారు. ఇప్పుడు మన ట్రైన్ ఇట్లా వెళ్ళి అడవి దగ్గర ఇట్లా కలుస్తుంది అనమాట. దాంట్లో అది వెళ్ళిపోయిన తర్వాత అయితే కలుస్తుంది. సో బేసిక్గా ఇక్కడ ఒక పెద్ద లూప్ లైన్ లాగా అయితే ఉంటుంది. ఇది ఏంటంటే విజయవాడ మీద భారం తగ్గించడానికి అయితే ఈ విధంగా లూప్ లైన్ అయితే పెడతారు. సేమ్ ట్రైన్స్ సేమ్ టైంలో రెండు ఒకే సెక్షన్లో వెళ్ళాల్సి ఉంటే ఫస్ట్ ఒక దాన్ని మెయిన్ లైన్లోకి ఎంటర్ చేయించేసి ఇంకో దాన్ని విజయవాడ నుంచి బయటికి పంపించేసి ఇట్లా లూప్ లైన్లోకి పంపిస్తాడు. ఇలా పంపించడం వల్ల ఏంది అంటే విజయవాడ స్టేషన్లో ప్లాట్ఫామ్ అయితే ఖాళీ అయ్యిద్ది. ఈ లూప్ లైన్లో ట్రైన్ కొంచెం చుట్టూ తిరిగి వెళ్ళద్ది. ఈ లోపల అక్కడ మెయిన్ లైన్లో ట్రైన్ వెళ్ళిపోయి అది ఖాళీ అయిపోద్ది అనమాట. సో మన ట్రైన్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు మెయిన్ లైన్లోకి. సో ఆ విధంగా ఈ సిస్టమ్ అయితే వర్క్ అయ్యిద్ది. సో మన పక్కనే చూసుకున్నట్టయితే విజయవాడలోకి ఎంటర్ అవడానికి హైదరాబాద్ టు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. దీన్ని విజయవాడ ముందర ఆపేసాడు. ఇదిగోండి మీకు అక్కడ ట్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి మెయిన్ లైన్స్. అండ్ ఇప్పుడు మనం వెళ్తుంది లూప్ లైన్స్ లాగా అనమాట. సో వాటి మీద భారాన్ని తగ్గడానికి సపోర్టింగ్ లాగా. ఇదిగోండి మెయిన్ లైన్ లోకి అయితే వచ్చాడు. అయితే వచ్చాడు. ఇది విజయవాడ అవుట్స్కట్స్ నుంచి కొత్తగా పడుతున్న బైపాస్ అనమాట. గన్నవరం నుంచి ఆల్మోస్ట్ ఇబ్రహీంపట్నంకి అయితే కనెక్ట్ చేసేస్తుంది. సిటీలోకి వెళ్లకుండా ఇటు నుంచి ఇటు ఈజీగా టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళాలన్నా అటు సైడ్ మంగళగిరి వెళ్ళాలన్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఈ హైవేని యూజ్ చేసుకొని. ఫస్ట్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోతే ఆల్మోస్ట్ పూర్తి అయిపోవచ్చింది. దాదాపు 70 to 80% వర్క్స్ అయితే అయిపోయాయి. ఇంకొన్ని వర్క్స్ ఉన్నాయి. అది అయిపోతే విజయవాడ ట్రాఫిక్ కష్టాలు అయితే దప్పుతాయి. సో మనకి ఇక్కడ కొండపల్లి మీదుగా అయితే వెళ్తున్నప్పుడు ఈ కొండలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. సో ట్రైన్ కొండపల్లి స్టేషన్ దగ్గర అయితే చాలా స్లో అయిపోయింది. మేబీ సిగ్నల్ అయితే వచ్చినట్లేదు. సో ఇది వచ్చేసి మోటుమర్రి జంక్షన్ అన్నమాట. ఇది గూడ్స్ ట్రైన్స్ కి ఎస్పెషల్లీ ఫేవరెట్ సెక్షన్. ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇదిగోండి మోటుమర్రి. ఇక్కడ నుంచి మనకి పగిడిపల్లి సెక్షన్ అయితే వస్తుంది. పగిడిపల్లి అంటే ఇటు సైడ్ ఈ వరంగల్ లైన్ ని, అటు సైడ్ నల్గొండ లైన్ అయితే కలుపుతుంది అనమాట. మధ్యలో సిమెంట్ ఫ్యాక్టరీలు గుండా అయితే వెళ్ళుద్ది లైన్. ఇది ఓన్లీ గూడ్స్ ట్రైన్స్ కోసం అయితే యూజ్ చేస్తారు. కానీ మొన్న వరదలు అయితే వచ్చాయి కదా, అప్పుడు మహబూబాబాద్ దగ్గర లైన్ అయితే కొట్టుకుపోయింది కదా, అప్పుడు ఈ లైనే ఇటు నుంచి అటు నుంచి ఇటు ట్రైన్స్ తిప్పడానికి అయితే యూజ్ చేశారు. ఇదిగోండి మనం వచ్చేసి ఖమ్మం వెళ్తున్నాం కాబట్టి స్ట్రైట్ వెళ్తున్నాము. ఒకవేళ ఇటు పక్క వెళ్తే మోటుమర్రి నుంచి పగిడిపల్లి వెళ్ళే సెక్షన్ అయితే వస్తుంది. ఇది అటు సైడ్ సికింద్రాబాద్ నల్గొండ గుంటూరు లైన్ ఉంది కదా, దాన్ని కలుపుద్ది అనమాట. లైన్ వచ్చేసి ఇటు వెళ్ళుద్ది, ఆ లైన్ వచ్చేసి అటు వెళ్ళుద్ది. ఇది మధ్యలో వచ్చేసి ఈ విధంగా సి షేప్ లో దీన్ని అయితే కలుపుద్ది అనమాట. ఎందుకో తెలియదు కానీ ట్రైన్ ఇందాక నుంచి చాలా స్లోగా వెళ్తుంది. ఇందాక మదిర అయితే దాటింది, మదిర దాటినప్పటి నుంచి ఇంతే వెళ్తుంది స్లోగా. సో మనం వచ్చేసి ఇప్పుడు ఖమ్మం దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడికి మన జర్నీ దాదాపు 98 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది. ఆరెంజ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం కరెక్ట్ టైంకి ఎదురైంది, భలే ఎదురైంది అసలు. 20707 ఆరెంజ్ మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఆ నాగ్పూర్కి 20 కోచెస్ వందే భారత్ తీసి ఈ రూట్లో ఆ 20 కోచెస్ వందే భారత్ వేస్తే చాలా బెటర్ ఉంటుంది. ఇది మరి 8 కోచ్లతో ఉంటుంది, అసలు ఏ మూలకి సరిపోదు.
వెల్కమ్ టు ఖమ్మం. స్టేషన్ కోడ్ వచ్చేసి KMT. బండి దాదాపు అరగంట లేట్గా వచ్చిందనమాట ఖమ్మంకి. బయలుదేరి దాదాపు 1:45 నిమిషాలు అయితే అవుతుంది. సో ఇందాక ట్రైన్ ఆగిన మదీరా కానీ ఇప్పుడు ఖమ్మం కానీ ఇవన్నీ మనకి తెలంగాణ కిందకైతే వస్తాయి. సో ట్రైన్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో కేవలం విజయవాడలో మాత్రమే ఉంటుంది స్టాప్. అంటే విజయవాడ నుంచే బయలుదేరుతుంది లేండి, స్టాప్ కదా అది. ఇక మిగతా అంతా తెలంగాణలో అనమాట ఈ ట్రైన్ ట్రావెల్ చేసేది. జనాలు అయితే భయంకరంగా ఉన్నారు. బెటర్ లోపలికి వెళ్ళి వస్తున్నాం. సో బ్రేక్ఫాస్ట్ అయితే ట్రైన్ లోపలే దొరుకుతుంది, తీసేసుకున్నాను. 2 ఇడ్లీ 2 వడ వచ్చేసి 50 రూపాయలు అండ్ ఒక మసాలా దోశ వచ్చేసి 50 రూపాయలు. మొత్తం 100 రూపాయలు అయితే అయింది బ్రేక్ఫాస్ట్కి. చిన్న ప్యాకెట్ చట్నీతో పాటు ఇచ్చేసారు. సో ట్రైన్ లోపల మనకి చాలా మంది అయితే వచ్చి అమ్ముతుంటారు, ఇబ్బంది అయితే ఏముండదు, దొరుకుద్ది బ్రేక్ఫాస్ట్ అయితే ఇందులో. సో ట్రైన్ వచ్చేసి దోర్నకల్ జంక్షన్ కి అయితే వచ్చేసింది. స్టేషన్ కోడ్ వచ్చేసి DKJ అనమాట. ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి టువర్డ్స్ మనుగూరు వెళ్ళే లైన్ అయితే ఉంటుంది. మనకి భద్రాచలం రోడ్డు ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ దోర్నకల్ మీదుగానే వెళ్తాయి అనమాట. భద్రాచలం రోడ్ దాటితే మనకి మనుగూరు అయితే వస్తుంది. సో అటుపక్క లైన్ అయితే ఉంటుంది. అటు సైడ్ వెళ్తే టువర్డ్స్ భద్రాచలం రోడ్ వెళ్ళే లైన్ అయితే వస్తుంది అనమాట. మన మెయిన్ లైన్ నుంచి భద్రాచలం లైన్ అయితే కట్ అయ్యింది ఈ డోర్నకల్ జంక్షన్ నుంచి. అయితే ఇక్కడికి మనం 122 కిలోమీటర్స్ వచ్చాము. బయలుదేరి 2 hours 10 minutes అవుతుంది. సో క్లైమేట్ అయితే చూస్తున్నారా, క్లౌడీగా ఉంది. ఇట్లాంటి క్లైమేట్ మనము నార్మల్ క్లాసెస్ సెకండ్ సీటింగ్ కానీ లేదా జనరల్ లో కానీ స్లీపర్ లో కానీ ట్రావెల్ చేసినప్పుడు ఉండదు. అట్లాంటప్పుడేమో ఫుల్ ఎండ ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఏసీలో ట్రావెల్ చేసేటప్పుడు ఈ విధంగా చల్లగా ఉంటుంది. ఏం చేద్దాం, బేసిక్ గా మన లక్కే అంతా. సో వరంగల్ ఊరు లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇదంతా వచ్చేసి వరంగల్ ఊరు. ఇందాక మహబూబాబాద్, కేసముద్రం అయితే వచ్చాయి స్టేషన్స్. వాటిని చూపించలేదు నేను, ప్రతి ఒక్కటి చూపించుకుంటూ వెళ్తే ల్యాగ్ అయ్యిద్ది అని అన్న ఉద్దేశంతో అంతే. సో గైస్ 207 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకొని మన ట్రైన్ వరంగల్ స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. స్టేషన్ కోడ్ వచ్చేసి WL. ఇక్కడికి మనం బయలుదేరి 3 గంటల 35 నిమిషాల ప్రయాణాన్ని అయితే పూర్తి చేసుకున్నాము. ఇంకొక 140 కిలోమీటర్ల జర్నీ పెండింగ్ ఉంది అంతేను. వరంగల్లో క్రౌడ్ అయితే అంతగా లేరనమాట ముందు స్టేషన్స్తో కంపేర్ చేసుకుంటే. ఇందా స్టేషన్స్లో అయితే మటుకు చాలా ఎక్కువ ఉన్నారు. ఖమ్మం కానీ వాటిలన్నిట్లో చాలా ఎక్కువ మంది క్రౌడ్ అయితే ఉన్నారు. బట్ ఇక్కడ అంత అయితే లేదు, మీడియం లెవెల్ అని అయితే అనుకోవచ్చు. సో 2 minutes స్టాప్ తర్వాత వరంగల్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. మర్చిపోయా, మన వరంగల్లో ఉన్నారు కదా. మీ అందరికి ఒక క్వశ్చన్, వరంగల్ నిమ్మకాయలు ఏమంటారు వీళ్ళు ఎంతమంది తెలుసు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వరంగల్ దాటిన తర్వాత మనకి కాజీపేట జంక్షన్ వస్తుంది. జస్ట్ రెండింటి మధ్య డిస్టెన్స్ చూసుకున్నట్టయితే 10 కిలోమీటర్లే, 10 నిమిషాల్లో అయితే వెళ్ళిపోతుంది. రెండు కలిసే ఉంటాయి అనమాట. వరంగల్, కాజీపేట, హన్మకొండ మూడింటి ట్రై సిటీస్ అని అయితే అంటారు. ఈ ట్రై సిటీస్ లో వరంగల్ మెయిన్ రైల్వే స్టేషన్ అండ్ దాంతో పాటు కాజీపేట కూడా మెయిన్ రైల్వే జంక్షన్. సో మనకి ఇక్కడ నుంచి లైన్స్ అయితే వస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి నాగ్పూర్ మీద నుంచి వస్తున్న లైన్స్ అన్నమాట. నాగ్పూర్ నుంచి టువర్డ్స్ కాజీపేట దగ్గర అయితే వచ్చి కలుస్తాయి. అండ్ మనం వచ్చింది వరంగల్ మీద నుంచి వచ్చేది. సో 2 లైన్స్ ఇటైతే చూడొచ్చు. ఇటు సైడ్ ఏమో వరంగల్ నుంచి వచ్చే లైన్, వరంగల్ విజయవాడ నుంచి వచ్చే లైన్. అటు నుంచి వచ్చేదేమో నాగ్పూర్ కాజీపేట నుంచి వచ్చే లైన్. ఇక్కడ చూడండి ఒక మినీ డైమండ్ క్రాసింగ్ ఫామ్ అయిపోయింది. అన్అఫీషియల్ డైమండ్ క్రాసింగ్ ఇది వచ్చేసి మన తెలంగాణకి. కాజీపేట నుంచి ఏదో బండి అయితే బయటకు వస్తుంది. మ్యాక్స్ నాకు తెలిసినంత వరకు ఇది వచ్చేసి ప్రెస్ సికింద్రాబాద్ టు గుంటూరు. మనకి ఈ సికింద్రాబాద్ టు గుంటూరు మధ్యలో 2 ట్రైన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ఈ ఇంటర్సిటీ ట్రైన్ వచ్చేసి వరంగల్ కాజీపేట మీదకి అయితే ట్రావెల్ చేస్తుంది. ఇంకో ఇంటర్సిటీ ఉంటుంది, అది లింగంపల్లి నుంచి గుంటూరు మధ్యలో ట్రావెల్ చేస్తుంది. అది నల్గొండ రూట్ లో అయితే ట్రావెల్ చేస్తుంది. 2 ఇంటర్సిటీలు ప్యారల్ గా రన్ అవుతాయి అరగంట గ్యాపుల్లో ఈ రూట్లో అయితే. అండ్ వెల్కమ్ టు కాజీపేట జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసి KZJ. ట్రైన్ ఇక్కడికి 9:30కి రావాల్సింది. టైం చూస్తున్నారా 10:20 అయింది. దాదాపు 50 నిమిషాలు లేట్ గా అయితే వచ్చింది. ఖమ్మము, డోర్నకల్లు ఈ ఏరియాలంతా ట్రైన్ ని చాలా స్లోగా నడిపారు. మేబీ మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుండడం వల్లేమో అందుకే మన ట్రైన్ అయితే ఇంత లేట్ అయింది. దాదాపు 50 నిమిషాలు లేట్ అంటే చాలా ఎక్కువ. సో ట్రైన్ ని రఘునాథ్పల్లి స్టేషన్ లో క్రాసింగ్ అయితే పెట్టారనమాట. ఇక్కడ స్టాప్ అయితే ఏం లేదు, జస్ట్ క్రాసింగ్ కోసమే ఈడైతే ఆగింది లూప్ లైన్ లో ప్లాట్ఫామ్ మీద. ఇది ఎక్కడ టార్చర్ రా నాయన. ఇందాకేమో నాగ్పూర్, సికింద్రాబాద్ వందే భారత్ కి క్రాసింగ్ పెట్టారు. ఇప్పుడు వచ్చేసి ఇదేదో ట్రైన్ కి క్రాసింగ్ పెట్టారు. ఇది నెక్స్ట్ లెవెల్ లో వస్తుంది. వీడు 130లో కొట్టుకొని వస్తున్నాడు. సో ఇప్పుడు వెళ్ళింది కదా ఆ ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం టు LTT ముంబై ఎక్స్ప్రెస్.
ఓకే, పెంబర్తి స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది. ఆ ఎల్టీటీ ముంబై వెళ్ళిన ఒక 5 నిమిషాల్లో స్టార్ట్ అయిపోయింది. అఫీషియల్గా ఇటు లేటిల్లో స్టాపులు లేకపోయినా అన్అఫీషియల్గా అన్నింటిలో ఆగుతూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మరో కృష్ణ ఎక్స్ప్రెస్ లాగా అనిపిస్తుంది నాకైతే దీంట్లో వెళ్తుంటే. లాస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ నుంచి ఇదే పంచాయతీ, ఇదే స్పీడ్ లో తీసుకెళ్తా ఉన్నాడు. అటు స్పీడ్ పెంచడు తగ్గడు. ఇదిగోండి ఇప్పుడైతే ఏకంగా స్లో అయ్యాడు. సో పగిడిపల్లి జంక్షన్ ముందలైతే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే భువనగిరి స్టాప్ లో ఉన్నాము. ఈ పాటికి ట్రైన్ ఎప్పుడో సికింద్రాబాద్ కి అయితే వెళ్ళిపోవాల్సింది. టైం వచ్చేసి 12:10 అవుతుంది. సో 12:10 కల్లా సికింద్రాబాద్ కి వెళ్లాల్సింది ట్రైన్. దాదాపు బండి 1:09 లేట్ గా నడుస్తుంది. ఏందో ఈ రోజు అసలు చండాలంగా. అసలు నేను ప్రీవియస్ షెడ్యూల్ కూడా అయితే చూశాను కదా, ఇంత ముందు కూడా మహా అయితే ఒక 1:40 లేట్ గానీ ఈ రోజు ఏకంగా 1:10 లేట్ గా నడుస్తుంది. ఇంకా సికింద్రాబాద్ దగ్గరికి వెళ్తే ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఫాస్ట్ గా అయితే వెళ్ళదన్నమాట. ఎందుకంటే అది మెయిన్ జంక్షన్ కాబట్టి ఒక 20 నిమిషాలు ముందలే ఆపేస్తాడు. పెద్ద పంచాయతీ అక్కడ. మళ్ళీ దాదాపు 1 నుంచి 1:30 వరకు లేట్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ట్రైన్ అయితే. ఈ రోజు నిన్న మొన్న ముందల రోజులు అంతా చూసుకున్నట్టయితే ఓన్లీ ½ అన్ అవర్ 20 మినిట్స్ అట్లా లేట్ గా నడిచింది. ఈ రోజు ఏందో మరి ఇంత ఎక్కువ. సో సికింద్రాబాద్ ముందల ఆపాడు కరెక్ట్ గా. సికింద్రాబాద్ నుంచి రాయ్పూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే బయటకు వస్తుంది. సో దీనికోసమనే ఆపాడు మన ట్రైన్ ని. ఇది బయటకు వచ్చినగా మాక్సిమం మంది ఇంకా స్టార్ట్ అయిపోద్ది లోపలికి. ఒక 5 మినిట్స్లో తీసుకొచ్చి పెట్టేస్తాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నేను అనుకోవడం. చూడాలి. ఇదిగోండి సికింద్రాబాద్ టు రాయ్పూర్. ఎప్పుడో 12:15కి రావాల్సిన ట్రైన్ 2 గంటలకైతే వచ్చింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి.